రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ఈ సమస్యలపై త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు బీసీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులకు వినతి పత్రం అందజేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే గ్రామ గ్రామాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొని విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు, వసతుల కల్పనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం 2023లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగించడం అన్యాయమన్నారు. 3 ఏళ్లలో ధరలు 4 రెట్లు పెరిగినా ఛార్జీలు పెంచకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవలే బడ్జెట్లో మెస్ ఛార్జీలు 10% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది ఏమాత్రం సరిపోదని కనీసం 25% పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడెక్కడికో నుంచి వచ్చే విద్యార్థులకు నెలకు కేవలం 1600 మాత్రమే మెస్ ఛార్జీలుగా ఇవ్వటం దారుణమన్నారు. రోజుకు కనీసం 50 నుంచి 60 రూపాయలు కూడా పడని ఈ అరకొర నిధులతో విద్యార్థులు ఎలా బతకాలని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం హాస్టళ్ల దుస్థితిపై ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆవుల నరసింహారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా మీడియా మిత్రులకి జాతీయ బీసీ సంక్షేమ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకి, భావి తరాల బిడ్డలకి, భావి భారత పౌరులకి ప్రభుత్వం 2023లో గత ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత రేట్లు 4 రెట్లు పెరిగిన దరిమిల అనేక దఫాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మెస్ ఛార్జీలు పెంచాలనేటటువంటి డిమాండ్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలందరికీ కూడా మెస్ ఛార్జీస్ 10% పెంపుదల చేస్తున్నామని గత మాసంలో సెకండ్ క్వార్టర్ బడ్జెట్లో అమల్లోకి వచ్చే విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ధరలకు అనుగుణంగా మీరు మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 25% మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలు ఈరోజు కూడా 50% అద్దె భవనాల్లో ఉండే అరకొర వసతులతోటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వ భవనాలు నిర్మించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ కూడా ఇంత ఆధునిక సమాజంలో మేము ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మీకున్నటువంటి పరిపాలన అనుభవంతో సింగపూర్ చేస్తూ ఉన్నామంటున్నారు. ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడకుండా, విద్యార్థుల యొక్క పట్ల చిత్తశుద్ధి లేకుండా ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో కనీసం ఎముకలు కొరికే చలిలో కూడా చన్నీళ్ళు స్నానమే చేయాల్సి వస్తుంది. ఆ బిడ్డలు నేటికి కూడా పోస్ట్ మెట్రిక్స్ విద్యను అభ్యసించే కళాశాల వసతి గృహాల్లో కూడా నేల మీదనే పడుకున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. మరి బీసీ సంక్షేమ శాఖలో కార్డులు ఇవ్వటం జరిగింది. గతంలో 2 టైర్ సిస్టంలో ఇద్దరు విద్యార్థులు పడుకునేటట్టుగా కార్డ్స్ ఇచ్చారు. ఇవి ఒక్కటి కూడా మూలన పడేసి ఎక్కడ కూడా ఒక్క బిడ్డకు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఆ కార్డ్స్ అన్నీ కూడా గోడౌన్లోనే స్టాక్ చేయబడి తూపుబట్టి ఉన్నాయి, కానీ విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. కనుక జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి సంక్షేమానికి లింక్ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి రాష్ట్రంలో అప్పటి వరకు ఒక్కొక్క వసతి గృహంలో 300-400 బిడ్డలు ఉన్నటువంటి దయనీయ స్థితిలో ఉన్న వసతి గృహాలను 1985లో 100 మంది విద్యార్థులకు పరిమితం చేస్తూ హాస్టల్ 1, 2, 3లుగా విభజించి 100 మంది విద్యార్థులకు మాత్రమే వసతి గృహాన్ని పరిమితం చేసి విభజించినటువంటి పరిస్థితి.
తరువాత అధికారాన్ని చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గురుకుల పాఠశాల ఎక్కువ గురుకులాలు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుట్టారు. ఎందుకని మరి రాష్ట్ర విభజన తర్వాత మీరు సంక్షేమం పట్ల దూరం అవుతా ఉన్నారు. క్రమంగా బలహీన వర్గాలందరూ కూడా 56% పైబడి ఉన్న బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఓటు ఇవ్వటం జరిగింది. తద్వారానే మీరు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. కనీసం బీసీలకు చేయాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ రోజు కూడా సాధించటం లేదు. మీరు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మేము అధికారం చేపట్టిన తక్షణమే ఈ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నారు. మరి 2.5 సంవత్సరంగా వస్తూ ఉంది మీరు అధికారాన్ని చేపట్టి కూటమి ప్రభుత్వం. నేటికి కూడా ఆ దిశగా అడుగు ముందుకు వేయటం లేదు. నిమ్మకు నీరెత్తినట్టున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో గత ప్రభుత్వం దుర్మార్గంగా 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 24%కి తీసుకొచ్చారు. మేము అధికారాన్ని చేపట్టిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు తీసుకొస్తా ఉన్నారు. వాటి ప్రస్తావనే లేదు. దాన్ని ప్రస్తావించకుండానే మీరు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిపేందుకు సమాయత్తం అవుతా ఉన్నారు. అందుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 44% పెంచిన తర్వాతనే మీరు లోకల్ బాడీస్ ఎన్నికలు కండక్ట్ చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి బీసీ సప్లాన్ తీసుకొస్తా ఉన్నారు. బడ్జెట్లో బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీసీలకు పెద్దపీట అని చెప్పేసి ఇంత మొత్తం కేటాయించారు. మరి చివరికి చూసినట్లయితే ఫిబ్రవరి మాసంలో బీసీల కోసం కేటాయింపుల్లో మీరు ఎంత శాతం ఖర్చు పెట్టారని కనుక పరిశీలించినట్లయితే 60% మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా 40% బీసీ బడ్జెట్ని ఇతర పథకాలకి అమలు చేసేందుకు ఇతర శాఖలకు దారి మళ్లించినటువంటి పరిస్థితి. అందుకే జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే, వీరి అభివృద్ధి పట్ల, వీరి సంక్షేమం పట్ల మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎప్పటికైనా మీరు బీసీల అభివృద్ధికి పాటుపడండి. ముందుగా బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి. దాంట్లో పనిచేసే ఉద్యోగులకు కూడా 4వ తరగతి సిబ్బందిని చూసినట్లయితే అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి 13,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు నెలకి. కనీస వేతనాల చట్టం ప్రకారం ఎంత వాళ్ళను అంత కూడా కేటాయించకుండా 12 గంటలు వాళ్ళ చేత పనిచేపిస్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి ఆ ఉద్యోగులను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో 25% మెస్ ఛార్జీలు పెంచాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈరోజు విద్యార్థులందరితో కూడా మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షుడినండి. నా పేరు సీరం నాగమల్లేశ్వరరావు. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు లాగా వెంగళరావు గారి ఆదేశాల మేరకు, ఆవుల నరసింహరావు గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు ధర్నా చౌక్లో మేము ఈ బీసీ హాస్టల్ మీద ధర్నా కార్యక్రమం పెట్టామండి. ఎందుకని పెట్టామంటే గత 3 రోజులు బట్టి మేము విజయవాడ సిటీలో ఉన్న 7 హాస్టల్స్ అన్నీ మేము డోర్ టు డోరు నేను తిరిగానండి వాళ్ళతో పాటు. అయితే వాళ్ళకి నెలకొచ్చి 1,600 రూపాయలు మెస్ ఛార్జీలు ఇస్తున్నారు ఒక్క స్టూడెంట్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచో పిల్లలు వచ్చి మా బీసీ హాస్టల్ ఉంది, మాకు అన్ని సౌకర్యాలు చూస్తారని చెప్పి గవర్నమెంట్ చూద్దని చెప్పి వస్తే 1,600 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏం సరిపోతాయండి? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కూటమి ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నా కరెక్ట్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీల ఓట్లుతో గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ కూడా బీసీ ఓట్లతోనే గెలిచింది. బీసీలకి ఏమీ ఈ హాస్టల్స్కో ఏ ఉపయోగం లేదంటూ అసలు ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా విద్యాశాఖ మంత్రి గారు దయచేసి మాత్రం నారా లోకేష్ గారు ఒక్కసారి ఆలోచించాలి. ఇంతకుముందు బీసీ హాస్టల్స్ ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా అనేక ఉండేవి. అది లెక్క మనం చెప్పలేకపోతున్నాం. ఈరోజు లెక్కలో చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఒకటి విజయవాడలో 7 హాస్టల్లో, అది కూడా పిల్లల స్టూడెంట్స్ రావట్ల, ఫుడ్ లేక సరిగ్గా టయానికి ఏదో చూస్తా అన్నం పెట్టి చూస్తానంటే ఇంట్లో నాకెంత బాధ వేసిందంటే ఏంటి ఆ బీసీ హాస్టల్ పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి ఒక పప్పు సాయంత్రం చెమటలు, అక్కడ ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. అసలు ఒక్కొక్క పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ దాకా పిల్లలు చదువుకుంటూ కాలేజీలకు వెళ్తే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎంత బాధాకరంగా ఉందంటే ఆ హాస్టల్ చూసేటప్పటికి అంత బాధాకరంగా ఉంది.
ప్రైవేట్ హాస్టళ్ళు పెట్టి ప్రైవేట్ బిల్డింగ్లు పెట్టి పిల్లలకి అస్సలు ఏ సౌకర్యాలు అసలు ఏమీ లేవు. 1600 రూపాయలతో ఒక స్టూడెంట్ మంది బతకగలడా? బతకలేడు. అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే వీళ్ళు చక్క పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం జరుగుతుంది. పిల్లలకి అదేం దొరకట్ల. దయచేసి మాత్రం ఉన్న విద్యాశాఖ మంత్రి గారికి మనవి చేస్తుందంటే, ఒక బీసీ అధ్యక్షుడిగా విజయవాడ సిటీగా దయచేసి మా బీసీ హాస్టల్కి అన్ని సౌకర్యాలు కల్పించండి. బీసీ హాస్టల్ని పెంచండి. బీసీ ఓట్లతో గెలవడం కాదు, మాత్రం ఇది మనవి చేస్తున్నాం. నమస్కారం. వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ నాయకుడిని. ఈరోజు నా మిత్రుడు లాకా వెంగళరావు యాదవ్, సేరం నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు ఈ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకత్వం ఈరోజు ఈ ధర్నా చౌక్లో ఈ విద్యార్థుల సమస్యల మీదకి వాళ్ళు చేసే న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలియజేయడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లే. ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టర్లకే 30-40% పెంచి వర్కులు కేటాయిస్తూ ఉన్నారు. కానీ 1600 రూపాయలు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకి నెలకిచ్చి సర్దుకోమంటే అది సాధ్యం కాని విషయం. ఎందుకు చెప్తున్నామంటే ఆ హాస్టల్లో గాలి వెలుతురు ఉండదు, తాగునీరు ఉండదు, కప్పుకోవటానికి దుప్పట్లు ఉండవు, బెడ్స్ లేవు, బెడ్స్ ఉంటే మంచాలు ఉండవు, మంచాలు ఉంటే బెడ్స్ లేనివైనా కనపడతా ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చర్చిస్తున్నా బీసీ విద్యార్థులు విదేశీ చదువుకి డబ్బులు ఇవ్వటంలా. ఇదివరకు ఫారిన్ పండుగ 20 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. అలాగే స్టడీ సర్కిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 పరీక్షలకి మా విద్యార్థులకి చదువు సరిగ్గా చెప్పట్లా. అవన్నీ కూడా పనిచేయట్లా. మేమేమంటామంటే బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ల మేరకు బీసీ బడ్జెట్ను పెంచండి. వీళ్ళు ఏదైతే 25% పెంచమంటున్నారో ఈ ప్రభుత్వం దాన్ని బీసీల మీద ప్రేమ ఉన్న ఎడల 50% పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడే ఆవుల నరసింహారావు గారు స్పష్టంగా చెప్పారు, మీరు వచ్చి 2.5-3 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీ రక్షణ చట్టం లేదు అని. బీసీ రక్షణ చట్టం ఆవశ్యకత మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న చీర్ల జగ్గారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే కొనసీమలో మాట్లాడదా, ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నైనా విమర్శించుకోండి, ముఖ్యమంత్రి గారిని బుడబక్కలోడు వచ్చాడు అని చెప్పి బీసీ చిన్న కులాలను అవమానించడం ఇది బీసీలను అవమానించినట్టే. తక్షణమే చిన్న కులాలు ఎంబీసీ కులాలు ఏ అయితే ఉన్నాయో ఆ కులాలకు మద్దతుగా జనాధిక్యత కులాలు కలిగిన బీసీలో ఉన్న కులస్తులందరూ కూడా తక్షణమే పోలీస్ స్టేషన్లో కేసులు కట్టి జగ్గిరెడ్డి కులాహంకారాన్ని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పించే వరకు బీసీ సంఘాలన్నీ కూడా ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ చంద్రబాబు రాజ్యసభ సభ్యుడు కానీ వీళ్ళందరూ కూడా నోరెత్తి అతనితో క్షమాపణ చెప్పించాలని చెప్పి ఈ సమావేశంలో బీసీ సమస్యల సందర్భంగా మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ తక్షణమే బీసీ రక్షణ చట్టం పెంచాలని, బీసీ బడ్జెట్ పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వీళ్ళ న్యాయమైన డిమాండ్లని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది, మద్దతు ఇస్తుంది అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు డి పద్మ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్ నందు బీసీ హాస్టల్స్ పైన వాళ్ళ మెస్ ఛార్జీల పైన ధర్నా చేయడం జరుగుతుంది. బీసీ హాస్టల్లో పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏ సౌకర్యాలు లేవు. కనీసం వాళ్ళు తినే తిండి పైన కూడా సరైన ఛార్జీలు లేకుండా నెలకు 1600తో సర్దుకొని పోవాలంటే రోజుకు 50-60 రూపాయలు కూడా పడదు. దానిపైన ఆలోచించి తక్షణమే 25% పెంచాలని, కనీసము నెలకు 2000 రూపాయలైనా వాళ్లకు మెస్ ఛార్జీలు అందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు బడిగించ చంద్రమౌళి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీలు 20% పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ హాస్టల్లో ఒక హాస్టల్కి పోయి వచ్చాను. చూస్తే కనీసం కింద చేపలు అంటే అంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు పడకేసినాయి. అంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమం అనేటువంటిది లేకపోయినా అంటే వాళ్ళకు వచ్చేసి కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడతా ఉంది. మరి అద్దె భవనాల్లో ఉన్నారు, అదేవిధంగా సొంత భవనాలు లేవు. చూస్తే తాగునీరు లేదు, అదేవిధంగా అందులో వచ్చేసి దుప్పట్లు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, చాపలు లేవు, అదేవిధంగా మంచాలు కూడా లేనటువంటి పరిస్థితి, దుర్భర పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయంటే ఎంత ఘోరంగా ఉందో ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా సంక్షేమం నిర్వహిస్తూ ఉందో అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే
మరి దాదాపు వచ్చేసి లైబ్రరీలు కూడా పెంచాల్సిన అవసరం. ఎందుకంటే ఈ యొక్క పేద విద్యార్థులందరూ కూడా దాదాపు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి లైబ్రరీలో కూడా మెటీరియల్స్ అంటే ఏదైతే ఉన్నాయో ఆ మెటీరియల్స్ ఎందుకు పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి మెటీరియల్ కూడా ఈరోజు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వచ్చేసి సంక్షేమ హాస్టల్స్లో అనేక వార్డెన్ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ఈరోజు వార్డెన్ కానీ అనేక సిబ్బంది కూడా ఖాళీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఫిలప్ చేయడంలే. ఎందుకంటే సంక్షేమ హాస్టల్ ఎప్పుడైతే ఫిలప్ చేస్తారో ఆ పోస్టులు ఫిలప్ చేస్తే ఫుల్ ఫిల్డ్గా స్టాఫ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా డిమాండ్లు చేస్తూ మరి ఖచ్చితంగా మెస్ ఛార్జీలు వచ్చేసి తప్పకుండా 20% కాదు, రోజు 19 రూపాయలు ఇస్తే కనీసం 2 ఇడ్లీలు రావడంలే. రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చిన్న హోటల్ చూస్తే 2 ఇడ్లీలు. కాబట్టి ఈరోజు 20% కాదు 50% కూడా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సంక్షేమం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం.